ఒక అడవిలో జంతువులు ఇంకా పక్షులన్నీ ఎంతో ప్రేమాభిమానాలతో కలిసి ఉండేవి. ఆ అడవి చాలా అందంగా ఉండేది. ఈ అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి చాలా తియ్యటి మామిడి పండ్లు కాసేవి. జంతువులన్నీ ఆ మామిడి పండ్లని చాలా ఇష్టంగా తినేవి. అందుకే ఈ మామిడి చెట్టు అడవి అంతా చాలా ప్రసిద్ధి చెందింది. కాని గోల్డీ గద్ద మాత్రం ఈ చెట్టును చూసి అసూయపడేది. చెట్లన్నీ నా అడవిలోనే ఉన్నాయి. ఒకప్పుడు జంతువులన్నీ మా అడవికి వచ్చేవి. అలాగే పండ్లకి బదులుగా మాకు ఏదో ఒక వస్తువు ఇచ్చి వెళ్లేవి. కానీ ఈ చెట్టు అందరికీ ఉచితంగా మామిడి పండ్లనిస్తోంది. ఈ చెట్టు కారణంగా నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు. ఒకరోజు సాయంత్రం చాలా పెద్ద గాలి వీచింది. అదే సమయంలో సోను పావురం ఆ చెట్టు దగ్గర్నుండి వెళుతూ ఉంది. ఈదురుగాలి రావడం చూసి తను చెట్టు దగ్గర కూర్చుంది. అదే సమయంలో గోల్డీ గద్ద కూడా అక్కడే దాక్కుని ఉంది. ఇప్పుడు చెబుతాను నీ సంగతి. తను ఒక రాయి తీసుకెళ్లి చెట్టు కొమ్మ మీద పడేసింది. అలా చేయడం వల్ల చెట్టు కొమ్మ విరిగి సోను పావురం మీద పడింది. అలా సోను పావురం అక్కడికక్కడే చనిపోయింది. గాలి తగ్గిన తరువాత జంతువులు ఇంకా పక్షులన్నీ అక్కడ జమయ్యాయి. మామిడి చెట్టు, మేము నీకు ఎంత ప్రేమ గౌరవం చూపించేవాళ్ళం, కాని నువ్వు మాకింత అన్యాయం చేస్తావా? ఇందులో నా తప్పు ఏమీ లేదు. చాలా పెద్ద గాలి వీస్తుంది. అలాగే నువ్వు నీ కొమ్మల్ని చూసుకోవాలి కదా. నీ వల్ల మా సోను పావురం ప్రాణాలు కోల్పోయింది. ఇక నుండి మేము నీ చెట్టు నుంచి ఒక్క పండు కూడా తినము. అంతేకాదు, ఇక నుంచి ఎవ్వరు కూడా నీతో మాట్లాడరు. స్నేహితులారా, నేను చెప్పేది వినండి. అన్నీ అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నుండి పాపం చెట్టు ఒంటరిదైపోయింది. అప్పట్నుండి పొద్దున సాయంత్రం ఏడుస్తూ గడిపేది. ఈ అడవిలో మీను పిచ్చుక కూడా ఉండేది. తనతో పాటు తన 3 పిల్లలు ఉండేవి. పిల్లలు, మీరు ఎక్కడికి వెళ్ళకండి. నేను మీ అందరి కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి రావడానికి సాయంత్రం అయిపోతుంది. అమ్మా, మిగతా పక్షులన్నీ 1 గంటలో పండ్లు తీసుకొనొస్తాయి. కానీ మీరు మా కోసం ఏదైనా పండ్లు తీసుకురావడానికి అంత సమయం ఎందుకు పడుతుంది? పిల్లలు, మన అడవిలో మామిడి పండ్లు తప్ప ఇంకా ఏ పండ్ల చెట్లు లేవు. కానీ ఇప్పుడు మనం దాని నుండి పండ్లు తీసుకోలేము. అడవిలో ఉన్న మిగతా పక్షులు ఇంకా జంతువులు గోల్డీ గద్ద తోట నుండి పండ్లు కొనుక్కొని తెచ్చుకుంటారు. కానీ నా దగ్గర తనకివ్వడానికి ఏమీ లేదు. అందుకే నేను వేరే అడవి నుండి మీ అందరి కోసం పండ్లు తీసుకొస్తాను. అందుకే నాకు చాలా సమయం పడుతుంది. అలాగే అమ్మా, త్వరగా వచ్చేయ్. మీను పిచ్చుక అక్కడ్నుండి వెళ్లి చాలా సమయం అయింది. పిల్లలు తన కోసం ఎదురు చూస్తున్నాయి. కాని తను తిరిగి రాకముందే వాతావరణంలో మార్పు వచ్చింది. పెద్ద వర్షం పడడం మొదలైంది. అరే, ఏంటి ఇలా జరిగింది? అమ్మ ఇంకా తిరిగి రాలేదు. దేవుడా, నువ్వే మా అమ్మని కాపాడు. ఇంతలోనే అక్కడికి గోల్డీ వచ్చింది. మీను పిచ్చుక, అరే ఎక్కడ ఉంది ఈ మీను పిచ్చుక? గోల్డీని చూసి పిల్లలు భయపడిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ అక్కడ జమయ్యాయి. ఏమైంది గోల్డీ గ్రద్ద? ఎందుకు పిల్లల మీద కోపడుతున్నావు? ఇంతలోనే మీను పిచ్చుక అక్కడికి వచ్చింది. తన నోటిలో ఒక యాపిల్ ఉంది. భయపడకండి పిల్లలు, నేనొచ్చేశాను. అప్పుడే తను మిగతా పక్షుల్ని చూసింది. గోల్డీ గద్ద, నువ్విక్కడేం చేస్తున్నావు? అలాగే మీ అందరూ ఇలా మా ఇంటి దగ్గర ఎందుకు జమయ్యారు? చూస్తున్నారా మీరు? తన దొంగతనం బయటపడిందని ఎంత అమాయకంగా నటిస్తోందో. తను రోజు నా తోటలో నుండి పండ్లు దొంగతనం చేసి తీసుకొచ్చి తన పిల్లలకు పెడుతోంది. అరే, నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఎంతో కష్టపడి వేరే అడవికి వెళ్లి నా పిల్లల కోసం పండ్లు తీసుకొని వచ్చాను. మీను, నువ్వు తప్పు చేసావు. నువ్వు గోల్డీ గ్రద్ద తోట నుంచే ఈ పండును దొంగతనంగా తీసుకొచ్చి నీ పిల్లలకు పెడతావా? అవునా? తన దగ్గర నాకివ్వడానికి ఏమీ లేవు కాబట్టే తను ఇదంతా చెబుతోంది. పైగా ఎక్కడో దూరం అడవి నుండి పండ్లు తెచ్చినట్లు నటిస్తోంది. చాలాసేపు వాదన జరిగింది. కాని మీను తప్పు చేయలేదని నిరూపించుకోలేకపోయింది. మీను, ఇది మన అడవికి ఎంత మాత్రం మంచిది కాదు. నువ్వు వెంటనే గోల్డీ గ్రద్ద పండ్లకి ఖరీదు చెల్లించు. నేను తనకి ఏమివ్వగలను? నా దగ్గర తనకివ్వడానికి ఏమీ లేదు. నీ దగ్గర ఏం లేకపోతే ఏమైంది? ఈ ఇల్లు అయితే ఉంది కదా. ఇన్ని రోజుల నుండి నువ్వు పండ్లు దొంగతనం చేస్తున్నావు. ఆ మాత్రం ఖరీదు కట్టక తప్పదు. ఈ ఇల్లు నాకు రాసివ్వాల్సిందే.
అలా అనకండి. ఒకవేళ నేను ఈ ఇల్లు మీకు ఇచ్చేస్తే నేను నా పిల్లలు ఎక్కడుండాలి? అయినా కూడా ఎంత పెద్ద వర్షం పడుతుంది. మీను, నువ్వు ఈ ఇల్లును వదిలేసి వెళ్ళక తప్పదు, లేదంటే గోల్డీ గ్రద్దకి అన్యాయం జరుగుతుంది. పక్షులన్నీ కలిసి తనని తన గూటి నుండి బయటకు పంపించేశాయి. గోల్డీకి చాలా సంతోషం కలిగింది. పదండి పిల్లలు, వర్షం పెరుగుతుంది. మనం ఉండడానికి ఏదో ఒక చోటు వెతుక్కోవాలి. వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. పాపం మీను తన 3 పిల్లలతో కలిసి పూర్తి బలం ఉపయోగించి ఎగురుతుంది. తడిచిన రెక్కలతో ఎగరడం చాలా కష్టమవుతుంది. కాని తన మనసులో ఉన్న ఆలోచన తనకి ఎగిరే శక్తిని ఇస్తుంది. కాని పాపం పిల్లలు ఎంత దూరమని ఎగురుతాయి? అమ్మా, మేమెగరలేకపోతున్నాం. మీరు ఎంతో ధైర్యం కలిగిన నా బిడ్డలు అంత సులభంగా ఓడిపోలేరు. ఎగరడానికి ప్రయత్నించండి. పిల్లలు పూర్తి బలం ఉపయోగించాయి. కాని గాలి వాటిని వెనక్కి లాక్కుపోయింది. ఆ! పిల్లలు! పిల్లలు 3 వచ్చి మామిడి చెట్టు కింద పడ్డాయి. ఇక్కడ ఎక్కువగా గాలి లేదు. అంతేకాదు, అక్కడ చుట్టుపక్కల నీళ్లు కూడా లేవు. మీను పిచ్చుక కూడా అక్కడికి చేరుకుంది. అరే మీను పిచ్చుక, ఇంత పెద్ద వర్షంలో నువ్వు పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ సమయంలో ఇంట్లో ఉండాలి. అవును మామిడి చెట్టు, నేను మా ఇంట్లోనే ఉన్నాను. కానీ ఆ గోల్డీ గద్ద నా మీద వేసిన నిందకి అడవిలో ఉన్న పక్షులు నన్ను మా ఇంటి నుంచి పంపించేశాయి. ఆ దుష్టుడు అలాంటి పనులే చేస్తాడు. ఏం కాదులే, నువ్వింకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఇంతకీ నేనెక్కడుండాలి? ముందు మీరందరూ ఏమైనా తినండి. అలా అని తను 4 మామిడి పండ్లను కింద పడేసింది. అరే వా, ఎంత పెద్ద మామిడి పండ్లు! పిల్లలు సంతోషంగా మామిడి పండు తినడం మొదలుపెట్టాయి. వాటిని చూసి మీను సంతోషంతో తను కూడా మామిడి పండు తింటుంది. ఆ తర్వాత తను ఇలా అంది. కృతజ్ఞతలు మామిడి చెట్టు, ఇక మేం వెళ్తాము. అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనిప్పుడే మీకు మామిడి పళ్ళ ఇల్లు కట్టిస్తాను. ఏమన్నారు? మామిడి ఇల్లా? అదెలా? నువ్వే చూడు. అలా అని తను కొన్ని మామిడి పండ్లను కింద పడేసింది. ఆ మామిడి పండ్లతో ఒక ఇల్లు తయారైంది. అరే వా, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. అమ్మా, మేమిందులోకి వెళ్ళొచ్చా? తప్పకుండా పిల్లలు, మీరు ఇంకా మీను పక్షి ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఆ మాట విని పిల్లలు సంతోషంగా మీనుతో కలిసి ఆ ఇంటి లోపలికి వెళ్ళాయి. ఆ ఇంట్లో కూర్చోవడానికి మామిడి చైర్స్ ఉన్నాయి. అలాగే అందులో ఒక విండో ద్వారా బయట దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. చెట్టు కూడా కనిపిస్తుంది. నువ్వు చాలా మంచివాడివి మామిడి చెట్టు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. మామిడి చెట్టు నవ్వింది. ఇంకోవైపు అడవిలో ఉన్న కొన్ని పక్షులు చాలా కంగారు పడుతున్నాయి. అడవిలో వరద వచ్చింది. అన్నింటి ఇళ్ళు పడిపోయాయి. అవి అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి. అరే అక్కడ చూడండి, మామిడి చెట్టు చుట్టుపక్కల అసలు నీళ్లే నిలబడలేదు. పదండి, అందరం దాని దగ్గరికి వెళదాం. పక్షులన్నీ ఇప్పుడు మామిడి చెట్టు దగ్గర జమ అయ్యాయి. ఎన్ని రోజుల తర్వాత మీ అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పటికీ నీ దగ్గరికి రావాలి అనుకోలేదు, కానీ వర్షం వల్లనే మా ఇళ్ళని పడిపోయాయి. కానీ నీ చెట్టు దగ్గర వర్షం నీళ్ళు అస్సలు లేవు. ఇది చూడటానికే చాలా వింతగా అనిపిస్తుంది నాకు. అప్పుడే వాటి దృష్టి మామిడి ఇల్లు పైన పడింది. కిటికీలో నుంచి మీను కూడా బయటికి చూస్తూ ఉంది. అరే, ఈ మీను పెచ్చుకు దగ్గర ఉండటానికి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మామిడి పళ్ళ ఇల్లు కదా? కావాలంటే నేను కూడా మీకు ఇల్లు కట్టివ్వగలను మిత్రమా. కానీ దానికంటే ముందు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. సోను పావురావుని నేను చంపలేదు. ఆ గోల్డీ గ్రద్దే నా కొమ్మని విరిచేశాడు. అదే మన సోను పావురం మీద పడింది. అలా చేసి తనేమో పారిపోయాడు. మీరందరేమో నన్ను తప్పుగా అనుకున్నారు, నన్ను దోషిగా నిర్ధారించారు. ఈ మాట విని పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి. ఈ గోల్డీ గ్రద్ద ఇంత దుర్మార్గుడా? మాకసలు ఈ విషయం తెలియనే తెలీదు. మీరందరూ తడిచిపోయినట్టున్నారు. బాగా చలిగా కూడా ఉంటుంది. నేను మీ అందరికీ ఎటువంటి ఇల్లు కట్టిస్తానంటే అందులో మీరందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. అలా అని మామిడి చెట్టు బోలెడు పండ్లను కింద పడేసింది. ఆ మామిడి పండ్లతో ఇంకో 4 ఇళ్ళు తయారయ్యాయి. అరే వా, ఈ ఇల్లు చాలా బాగుంది. కానీ అవి వాటంతటవే ఎలా తయారయ్యాయి?
ఎప్పుడైతే మీరంతా నా దగ్గరికి రావటం నా పండ్లను తినటం ఆపేశారో అప్పుడు నేను రోజంతా ఏడుస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు ఒక దేవకన్య నా దగ్గరికి వచ్చింది. తను నా మామిడి పండ్లను తిని నన్ను ఆశీర్వదించింది. ఏ ఋతువు వచ్చినా సరే వాటి వల్ల నాకు ఎటువంటి నష్టం జరగదని వరమిచ్చింది. అలాగే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మామిడి పండు సహాయంతో అడవిలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సహాయమైనా చేయగలను అని. నువ్వు మమ్మల్ని క్షమించు, మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఈ మాట విని చెట్టు చాలా సంతోషించింది. పక్షులన్నీ వాటి వాటి ఇళ్లలోకి వెళ్ళిపోయాయి. వాటన్నింటికీ ఇళ్ళు చాలా నచ్చాయి. అవన్నీ కిటికీలో నుండి బయట వర్షాన్ని చూస్తూ నిలబడ్డాయి. అప్పుడే గోల్డీ గద్ద అక్కడికి వచ్చింది. ఏంటిది? మీరందరూ ఈ మామిడి చెట్టు దగ్గర కూర్చున్నారు. తను ఒక హంతకుడని మీ అందరికీ తెలుసు కదా. మా అందరికి నీ తెలివితేటలు అర్థమయ్యాయి గోల్డీ గ్రద్దా. ఇక నువ్వు మా అడవి నుంచి వెళ్ళిపో. చిలుక మాట విని గోల్డీకి చాలా కోపం వచ్చింది. ఇంతలోనే తన మీద ఒక పిడుగు పడింది. దెబ్బకి తను నేల మీద పడిపోయింది. చెట్టుతో పాటు పక్షులన్నీ కూడా తనని చూసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.